హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్ఎస్డబ్ల్యూఆర్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి మన ఛానల్ పేరు ఎల్ఎస్డబ్ల్యూఆర్, రైట్? సో మనం ప్రస్తుతానికి సిరీస్ చూస్తున్నాము. ఆ సిరీస్లో భాగంగా ఆర్సిసి అంటే రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 6 క్లాస్ 6 టాపిక్ పేరు ఏంటంటే ద టైటిల్ ఆర్ ద టాపిక్ దట్ ఈస్ ఎయిదర్ ఆర్. సింపుల్గా చెప్తాను తెలుగులో. మరి ఎయిదర్ ఆర్ అంటే ఇది లేక అది ఉన్నది అని అర్థం. ఇది లేక అది ఉన్నదని. నెయిదర్ నార్ అంటే ఇది లేదు అది లేదు, ఇది లేదు అది లేదు, అది సింపుల్గా అర్థం. సో ఇప్పుడు మనం చూడబోతున్నాము ఆ యొక్క డీటెయిల్గా ఇన్ డీటెయిల్ లెట్ us learn the things. సో విపులంగా సుస్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి. దయచేసి మరి వీడియోని ఆఖరి వరకు చూడమని మనవి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఎయిదర్ ఆర్ చెప్పే కదా, ముందే స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. ఎయిదర్ ఆర్ అంటే ఇది లేక అది ఒకటే ఉన్నది అని అర్థం. ఇది లేక అది, లేకపోతే వీరు లేక వారు, ఎవరో ఒకళ్ళే ఉన్నారని. సో పాజిటివ్ అనమాట, ఇది పాజిటివ్. సో ఇది ఎక్కడెక్కడ వాడతారో చూద్దాం. ఇట్ ఎక్స్ప్రెసెస్ 2 choices, 2 possibilities and 2 alternatives. సో ఇవి ఇది వ్యక్తపరుస్తుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ అంటే ఇది వ్యక్తపరుస్తుంది. ఇది కోరిలేటివ్ కంజంక్షన్స్ అనమాట. ఇది కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. ఇది ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ని కోరిలేటివ్ కంజంక్షన్స్. ఐ రిపీట్, కోరిలేటివ్ కంజంక్షన్స్. సో ఇట్ ఎక్స్ప్రెసెస్ 2 choices. ఏదైనా ఏ ఆర్ బి ఒక చాయిస్, ఈ రెండింటిలో ఒక చాయిస్ మనం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 2 possibilities, 2 పాసిబిలిటీస్లో ఒక పాసిబిలిటీ మనకు ఉన్నది అని అర్థం. నెక్స్ట్ అండ్ 2 alternatives. ఓకే, 2 alternatives ఉంటే వాటిలో ఏదో ఒకటే పాజిటివ్, మిగిలింది మనకి సంబంధించింది కాదు అని అర్థం అనమాట. ఓకే, సో నోట్ గమనిక చూద్దాం. ఓన్లీ 1 option can be chosen positive. So positively only one option can be chosen positively. So మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఓన్లీ 1 option, రెండు ఆప్షన్లో ఒక ఆప్షనే మనకు ఉంటుంది. సో either this or that, either these or those, అలా. సో ఆ చాయిస్లో రెండిట్లో ఒకటే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మనం ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ నెంబర్ 2 నెయిదర్ నార్ అంటే ఇది లేదు అది లేదు, వీరు లేరు వారు లేరు. నెయిదర్ నార్ అంటే ఏ ఒక్కరు లేరని. నెయిదర్ అన్నా నెగిటివ్ వర్డే, నార్ అన్నా నెగిటివ్ వర్డే. నెయిదర్ నార్. సో ఇది లేదు అది లేదు అని అర్థం వస్తుంది. సో ఇట్ డినోట్స్ దాట్ అవుట్ ఆఫ్ 2 choices no choice is possible. సో అవుట్ ఆఫ్ 2 choices 2 చాయిస్లు ఉంటే వాటిలో ఏ ఒక్కటి పాసిబుల్ కాదు, ఏ ఒక్కటి లేదు అనేది అర్థంతో దీన్ని వాడతాము. నెయిదర్ నార్ అనేటువంటి పదాలు, కోరిలేటివ్ కంజంక్షన్ని. ఇవి 2 కంజంక్షన్సే. సో నెక్స్ట్ నోట్ నెయిదర్ నార్ బోత్ ఆర్ నెగిటివ్ వర్డ్స్. నెయిదర్ నార్ అనేది నెయిదరు బోత్ నెగిటివ్ వర్డే, నారు నెగిటివ్ వర్డే. ఓకే, సో నోట్ నెయిదర్ నెగిటివ్ వర్డ్స్ అని అయిపోయింది కదా, నోట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ లెటస్ స్పెషల్ ఒక పాయింట్ చూద్దాం. We can use 2 correlative conjunctions with subjects or verbs or objects. మనం ఈ 2 relative conjunctions ని ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ని మనం ఎలా వాడచ్చు? సబ్జెక్ట్స్తో వాడచ్చు. ఓకే, సబ్జెక్ట్స్తో వాడచ్చు, వర్బ్స్తో వాడచ్చు, ఆర్ ఆబ్జెక్ట్స్తో. ఓకే, ఐ రిపీట్, మనం ఎలా వాడచ్చు అంటే ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ని సబ్జెక్ట్స్తో వాడచ్చు, లేదా వర్బ్స్తో వాడచ్చు, లేదా ఆబ్జెక్ట్స్తో కూడా వాడవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఓకే, ఎయిదర్ ఆర్ ఇది లేక అది, వీరు లేక వారు ఉన్నారు, ఇది ఉంది లేదా అది ఉంది, ఇది లేక అది ఏదో ఒకటో ఉన్నదని, వీరు లేక వారు ఎవరో ఒకళ్ళే ఉన్నారని. ఓకే, సో పాజిటివ్ అనమాట. ఇది పాజిటివ్ సంబంధించింది. ఎయిదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, ఐ రిపీట్, ఎయిదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్. సో ఎవరో ఒక్కళ్ళే, టీచర్ గారు కానీ ఆర్ ద స్టూడెంట్స్,
ఏదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్ అంటే టీచర్ గారు కానీ లేదా స్టూడెంట్స్ కానీ హాజరయ్యారు అని అర్థం. నెక్స్ట్ నెంబర్ 2, యూ కెన్ ఎయిదర్ ప్లే ఆర్ సపోర్ట్ ద టీమ్. యూ కెన్ ఎయిదర్ ప్లే ఆర్ సపోర్ట్ ద టీమ్. ఆటన్నా ఆడొచ్చు లేదా టీముని సపోర్ట్ అన్నా చేయాలి. ఏదైనా ఒకటే చేయాలి. ఆటన్నా ఆడవచ్చు లేదా టీముని సపోర్ట్ అన్నా చేయాలి. నెక్స్ట్ నెంబర్ 3, షీ లైక్స్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్. సో 2 సబ్జెక్టులు ఉన్నాయి. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 సబ్జెక్టులు ఏదో ఒకటే ఆమె ఇష్టపడుతుంది. షీ లైక్స్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ మ్యాథమెటిక్స్. సో ఆమె ఇంగ్లీష్ని కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని కానీ ఒకదాన్నే ఇష్టపడుతుంది. 2 కాదు, ఒకటినే ఇష్టపడుతుంది, ఒకదాన్ని ఇష్టపడుతుంది అని మనం గమనించాలి. ఇక్కడ నేను 3 వాక్యాల్లో 3 సందర్భాలుగా వాడా. ఎలా? ఇక్కడ ఎయిదర్ ఆర్ అనేది సబ్జెక్ట్కి ఎందుకు తీసుకో, సబ్జెక్ట్తో పాటు వాడా సబ్జెక్ట్ కంజంక్షన్ వాడా. నెక్స్ట్ నెంబర్ 2లో వర్బ్కి కంజంక్షన్గా వాడా. వర్బ్కి ప్లే సపోర్ట్ అనే దానికి కంజంక్షన్గా వాడా. నెక్స్ట్ మూడో దాంట్లో ఆబ్జెక్ట్. ఓకే, ఇంగ్లీషు మ్యాథ్స్. సో ఇంగ్లీష్ మ్యాథ్స్ అంటే ఆబ్జెక్ట్స్కి కంజంక్షన్ వాడా. ఇక్కడ సబ్జెక్ట్గా కంజంక్షన్ వాడాను, ఇక్కడ వర్బ్స్ కంజంక్షన్ వాడాను వర్బ్స్కి, ఇక్కడ ఆబ్జెక్ట్స్కి కంజంక్షన్ వాడా. అంటే మనం సబ్జెక్ట్గా ఇక్కడ చెప్పుకున్నాం కదా, సబ్జెక్ట్ కంజంక్షన్ వాడచ్చు, వర్బ్ కంజంక్షన్ వాడచ్చు, ఆబ్జెక్ట్స్కి కంజంక్షన్ కూడా వాడవచ్చు. అదే విషయాన్ని నెగిటివ్లో కూడా చెప్పడం జరిగింది, జాగ్రత్తగా ఆలకించండి. సో నెయిదర్ నార్. సో ఈ చెప్పే కదా, ఈ 2 కంజంక్షన్ని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. కోరిలేటివ్ కంజంక్షన్స్. ఓకే, కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు వీటిని. ఓకే, ఎస్. నెగిటివ్ చూద్దాం ఇప్పుడు. నెయిదర్ నార్ అంటే ఇది లేదు అది లేదు, వీరు లేరు వారు లేరు, నెయిదర్ నార్. సో నెక్స్ట్ నెగిటివ్ అనమాట. ఇది నెగిటివ్. నెయిదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ ఈజ్ ప్రెజెంట్. neither the students nor the teacher is present. ఓకే, ఇక్కడ ఆర్ అన్నాను ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి ఆర్. ఇక్కడ మాత్రం ఈజ్ అన్నాను. ఎందుకు ఈజ్ అన్నాను? టీచర్ సింగులర్ కాబట్టి. అంటే వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. క్రియ దాని దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ని అగ్రీ అవుతుంది, దూరంగా ఉన్నదాన్ని అగ్రీ అవ్వదు. క్రియ దగ్గరలో ఉన్నటువంటి సబ్జెక్ట్కి అగ్రీ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ నెంబర్ 2, యూ కెన్ నీదర్ ప్లే నార్ సపోర్ట్ ద టీమ్. నువ్వు ఆట ఆడకూడదు, మరి టీముని సపోర్టు చేయకూడదు. యూ కెన్ నీదర్ ప్లే నార్ సపోర్ట్ ద టీమ్. నువ్వు ఆట ఆడకూడదు, ఓకే, సపోర్టు చేయకూడదు, నెగిటివ్. ఓకేనా. నెక్స్ట్ ఆఖరిగా మూడో ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ ఫైనలీ. సో షీ లైక్స్ నెయిదర్ ఇంగ్లీష్ నార్ మ్యాథ్స్. షీ లైక్స్ నెయిదర్ ఇంగ్లీష్ నార్ మ్యాథ్స్. ఆమె ఇంగ్లీష్ను ఇష్టపడదు, మ్యాథమెటిక్స్ని ఇష్టపడదు. ఆమె ఇంగ్లీష్ని ఇష్టపడదు, మ్యాథమెటిక్స్ని ఇష్టపడదు, ఏ ఒక్క సబ్జెక్ట్ని ఇష్టపడదు. ఓకే, అది ఎగ్జాంపుల్స్. సో నోట్ చూద్దాం, గమనిక చూద్దాం. ద వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ సబ్జెక్ట్. చెప్పే కదా, ఇంతకుముందే చెప్పాను. సో ఇక్కడము ఈజ్ వాడా, ఇక్కడేమో ఆర్ వాడా. ఇక్కడ ఈజ్ ఎందుకు వాడానంటే టీచర్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడుకున్నాం. ఇక్కడ ఆర్ ఎందుకు వాడానంటే స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి అక్కడ ఆర్ వాడాం. అంటే మనం ఈ వర్బ్ని ఓకే, ఇక్కడ ఈజ్ అయినా ఇక్కడ ఆర్ అయినా అవి ఎలా వాడతామంటే నియరెస్ట్ సబ్జెక్ట్, దాని దగ్గరలో ఉన్న సబ్జెక్టు, దాని వర్బ్కి దగ్గరలో ఉన్న సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వర్బ్ వాడుకోవాలి. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ ఇన్ డీటెయిల్. ఓకే, ఇన్ డీటెయిల్డ్ మేనర్ యూ హ్యావ్ గాట్ ఇట్. చక్కగా మన వీడియోని ఆఖరి వరకు చూసినందుకు మెనీ థ్యాంక్స్. ఓకే, మన వీడియోస్ మంచి వాల్యుబుల్ వీడియోస్ అని మీరు ఆదరిస్తున్నారని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ పేషెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ యువర్ గ్రేట్ మాన్యుమెంటల్ పేషెన్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మరి అడగండి. తప్పనిసరిగా ఫ్యూచర్ వీడియోస్లో నేను తెలియపరుస్తాను. తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు నేర్చుకుని పెద్దవాళ్ళకి, మీ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి పిల్లలకు స్లోగా ఉంటే, పిల్లలకి టైం లేకపోతే
పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి శ్రద్ధగా ఆలకించి గమనించి అర్థం చేసుకుని మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మనం చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ హ్యాపీ లర్నింగ్. థ్యాంక్ యూ.